హలో, మన చుట్టూ రోజు ఎన్నో రకాల వార్తలు తిరుగుతుంటాయి కదా. కానీ ఆ వార్తల వెనుక అసలు కథ ఏంటి? వాటిని చాలా సింపుల్గా క్లియర్గా డీకోడ్ చేసే ప్రయత్నమే ఈ ఎక్స్ప్లెయినర్. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించండి, ఒకవైపు $20 బిలియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డీల్, ఇంకోవైపు సముద్ర దిగ్బంధనాలు, వీటికి తోడు మన సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ పడుతున్న కష్టాలు. వినడానికి ఇవన్నీ ఎక్కడికెక్కడ సంబంధం లేని విషయాలు అనిపిస్తున్నాయి కదా. కానీ పైన జరిగే ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ కింద సామాన్యుల జీవితాలను ఎలా ఇంపాక్ట్ చేస్తాయో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోబోతున్నాం. మరి ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ గ్లోబల్ డీల్స్ అండ్ స్టాండ్ ఆఫ్స్, సెకండ్ షిఫ్టింగ్ పొలిటికల్ అలయన్సెస్, థర్డ్ రైట్స్ అండ్ ద లా, అండ్ ఫైనలీ ద గ్రాస్ రూట్స్ రియాలిటీ. సో ఈ మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ జర్నీ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ సెక్షన్, గ్లోబల్ డీల్స్ అండ్ స్టాండ్ ఆఫ్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రస్తుతం అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కొత్త అగ్రిమెంట్స్కి పునాదులు పడుతున్నాయి. రీసెంట్గా ఇండియా, న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక హిస్టారిక్ మూమెంట్ అని చెప్పొచ్చు. ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు రెండు దేశాల ప్రజల మధ్య బంధాన్ని ఇది మరింత స్ట్రాంగ్ చేయబోతోంది. అమౌంట్ వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదా. ఏకంగా $20 బిలియన్. రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ మన దేశంలోకి తీసుకురాబోతున్న పెట్టుబడిది. మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంకి ఇది నిజంగా ఒక పెద్ద బూస్ట్. రెండు దేశాల మధ్య వాణిజ్యం ఏ రేంజ్లో జరగబోతుందో ఈ ఒక్క నంబర్ చూస్తేనే మనకు అర్థమవుతోంది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఇంత పెద్ద డీల్ జరిగినా కొన్ని ఐటమ్స్ని ఈ అగ్రిమెంట్ నుంచి పక్కన పెట్టారు. అవేంటంటే పాలు, పెరుగు లాంటి డైరీ ప్రాడక్ట్స్, ఉల్లిపాయలు, శనగలు, బఠానీలు, ఆర్టిఫిషియల్ హనీ, షుగర్, అలాగే ఆర్మ్స్, కాపర్, అల్యూమినియం. ఎందుకలా? సింపుల్, మన లోకల్ రైతులు, చిన్న తయారీదారులు దెబ్బతినకూడదని. గ్లోబల్ డీల్స్లో కూడా లోకల్ ఇంట్రెస్ట్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక గ్లోబల్గా జరుగుతున్న మరికొన్ని అప్డేట్స్ చూస్తే, చైనాలో మెటా కంపెనీకి చెందిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్విజిషన్ ఆగిపోయింది. టెక్నాలజీ బదిలీలపై ఉన్న ఆందోళనల వల్లే ఈ బ్లాక్ పడిందని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ఒక కండిషనల్ ఆఫర్ పెట్టింది. అమెరికా గనక తమపై శాంక్షన్స్ ఎత్తేస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర వాళ్ల పెట్టిన బ్లాకేడ్ని తీసేస్తామంటున్నారు. దీన్ని బట్టి గ్లోబల్ పాలిటిక్స్, టెక్నాలజీ ఎంత సెన్సిటివ్గా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మన సెకండ్ సెక్షన్, షిఫ్టింగ్ పొలిటికల్ అలయన్సెస్. గ్లోబల్ లెవెల్ నుంచి కాస్త మన దేశీయ రాజకీయాల వైపు షిఫ్ట్ అవుదాం. రాజ్యసభలో లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. రీసెంట్గా 7 యాప్ సభ్యులు బీజేపీలో చేరడాన్ని రాజ్యసభ చైర్మన్ అఫీషియల్గా రికగ్నైజ్ చేశారు. దీంతో ఎగువ సభలో అధికార బీజేపీ బలమిప్పుడు 113కు చేరుకుంది. కాంగ్రెస్ 29 స్థానాలతో ఉంది. ఈ నంబర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, భవిష్యత్తులో పార్లమెంట్లో చట్టాలు పాసయ్యే విధానాన్ని ఈ బలాబలాలే డిసైడ్ చేస్తాయి. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఉమెన్స్ కోటా చుట్టూ జరుగుతున్న డిబేట్ చూద్దాం. 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ ఈ చట్టాన్ని పాస్ చేసింది. ఓకే, కాని ఇప్పుడది గ్రౌండ్ లెవెల్లో అమలవ్వాలంటే ముందుగా నేషనల్ సెన్సస్ జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ జరగాలి. అప్పుడే ఆ 33% కోటా వర్తిస్తుంది. సో ప్రతిపక్షాలేమో వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తుంటే, అధికార పార్టీ మాత్రం డీలిమిటేషన్ తర్వాతే అని తీర్మానం పాస్ చేసింది. ఒక చట్టం పేపర్ మీద నుంచి ప్రాక్టికల్గా అమలవ్వడానికి మధ్య ఎన్ని టెక్నికల్ స్టెప్స్ ఉంటాయో కదా. మూడో సెక్షన్, రైట్స్ అండ్ ద లా. అసలు మన జ్యుడిషియరీ సిస్టంలో చట్టాలు ఎలా సమీక్షించబడుతున్నాయో ఒకసారి చూద్దాం. ఈ కోట్ ఒక్కసారి గమనించండి. షార్ట్కట్ టు బైపాస్ ఆర్డినరీ క్రిమినల్ లా. ఈ పవర్ఫుల్ వర్డ్స్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు జస్టిస్ మొహమ్మద్ యూసుఫ్ వానీ గారివి. ఒక ఎమ్మెల్యేని పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఏకంగా 8 నెలలు జైల్లో ఉంచడాన్ని కోర్టు క్వాష్ చేసింది. సాధారణ క్రిమినల్ చట్టాలను దాటవేయటానికి ఇలాంటి స్పెషల్ యాక్ట్స్ని ఒక షార్ట్కట్లాగా వాడకూడదని కోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది. చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో కోర్టుల పాత్ర ఎంత కీలకమో ఇక్కడ తెలుస్తోంది. సుప్రీంకోర్టు నుంచి మరో లీగల్ అప్డేట్. 2012లో 2 మత్స్యకారులు చనిపోయిన ఎన్రికా లెక్సీ షిప్ కేసు అందరికీ గుర్తుంటుంది గదా. ఆ షిప్ ఓనర్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే అప్పట్లో వాళ్లు కోర్టుకు కట్టిన $3 కోట్ల బాండ్ని తిరిగి ఇచ్చేయాలని వాళ్ల రిక్వెస్ట్. దీనిపైన సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు ఇష్యూ చేసింది. ఇన్నేళ్లైనా ఒక లీగల్ ప్రాసెస్ ఎలా కంటిన్యూ అవుతుందో అనడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. ఫైనల్గా సెక్షన్ 4, ద గ్రాస్ రూట్స్ రియాలిటీ. పెద్ద పెద్ద గ్లోబల్ డీల్స్, చట్టాలు అన్ని పక్కన పెడితే సామాన్యుల రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఢిల్లీలోనే ముఖర్జీ నగర్.
దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఇది కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఇక్కడ రోజులు గడిపే స్టూడెంట్స్కి ఒక పెద్ద సైలెంట్ స్ట్రగుల్ నడుస్తోంది. అదేంటో తెలుసా? అదే స్టడీ మెటీరియల్స్లో ఉన్న విపరీతమైన తేడా. ఇక్కడ హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మధ్య ఉన్న గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. హిందీ మీడియం వాళ్లకేమో అవుట్డేటెడ్ ట్రాన్స్లేషన్స్, మరీ ఎక్కువ థియరీ ఉన్న బుక్స్ దొరుకుతున్నాయి. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్లకైతే ఎగ్జామ్కి తగ్గట్టుగా టు ద పాయింట్ అప్డేటెడ్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి. ఎగ్జామ్స్ ప్యాటర్న్ మారుతున్న కొద్దీ మాతృభాషలో చదివేవాళ్లు ప్రాక్టికల్గా ఎంత వెనుకబడిపోతున్నారో ఇది క్లియర్గా చూపిస్తోంది. గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న మరో హార్ష్ రియాలిటీ ఇది. నాగపట్నం నుంచి చాపల వేటకు వెళ్లిన 13 మంది తమిళనాడు మత్స్యకారులపై నడిసంద్రంలో అటాక్ జరిగింది. శ్రీలంకకు చెందిన దుండగులు వాళ్లపై దాడి చేసి ఉన్నదంతా దోచుకెళ్లారు. పైన ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవో అగ్రిమెంట్స్ జరుగుతుండొచ్చు, కానీ రోజువారీ బతుకుదెరువు కోసం వెళ్లే ఇలాంటి సామాన్యుల భద్రతా పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఇదంతా చూశాక ఫైనల్గా ఒక థాట్ మన మైండ్లో రన్ అవుతుంది. గ్లోబల్ ట్రేడ్ డీల్స్ దగ్గర్నుంచి లోకల్ క్లాస్ రూమ్స్ వరకు రూల్స్ మారిన ప్రతిసారీ అసలు నిజంగా లబ్ధి పొందుతున్నది ఎవరు? ఈ $1 బిలియన్ అగ్రిమెంట్స్ అన్నీ కింద సామాన్యుల కష్టాలను తీరుస్తున్నాయా, లేక వాళ్లకోసం కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. సో ఈ ఎక్స్ప్లెయినర్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో డీప్ అనాలిసిస్తో కలుద్దాం.